Hi guys, I'm Anita. Welcome back to my channel. After a long time I'm making this kind of videos and నేను చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాను అండ్ 2025లో నా గోల్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉందామని చెప్పేసి. కానీ ఇప్పుడు నేను ఇంకొక సిరీస్ స్టార్ట్ చేశాను. ఏంటంటే సిరీస్ వైజ్ స్టార్ట్ చేద్దామని సిరీస్ స్టార్ట్ చేశాను. జనవరి ఫేవరెట్ మంత్స్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేశాను. ఆ ప్రోడక్ట్స్ నా హెయిర్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. సో నా హెయిర్కి నేను హెయిర్ ఆయిల్ కన్నా ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే లారియల్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ అనమాట. ఇది 6 ప్రీషియస్ లారియల్ ఆయిల్స్ దీంట్లో కలిసి ఉంటాయి. ఇది ఫ్రేగ్రెన్స్ చాలా బాగా వస్తుంది. ప్లస్ నా హెయిర్ ఇప్పుడు ఫ్రిజీగా ఉంటుంది. యూ కెన్ సీ మై ఫ్రిజీ హెయిర్. ఇది ఏం చేస్తానంటే ఇది రాసేస్తాను. ముందు ఆయిల్ పెట్టకుండా ఇది రాసేసి దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత డవ్ హెయిర్ మాస్క్ రాసేస్తాను అనమాట. ఈ 2 ప్రోడక్ట్స్ నా హెయిర్కి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకని ఈ 2 మాత్రం నేను చాలా స్టిక్ ఆన్ అయిపోయాను నా హెయిర్కి. ఫర్ మై ఫేస్ ఇది డాట్ అండ్ కీ బ్యారియర్ ప్లస్ రిపేర్ హైడ్రేటింగ్ జెంటల్ ఫేస్ వాష్. ఇది ఫేస్ వాష్ వాడతాను. ఇది నార్మల్ టు డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది నా ఫేవరెట్ ఫేస్ వాష్ ఫర్ జనవరి మంత్. అండ్ నేను మంత్లీ ఫేస్ వాష్ మారుస్తాను అనమాట. ఎందుకంటే మన స్కిన్కి ఒకటే మనకి అలవాటు అయిపోయిందంటే కనుక మనం దానికి స్టిక్ ఆన్ అయిపోతాం కదా. ఇంకా ఇది ఫేస్ వాష్ చేసేసి అండ్ అక్వాలాజికా హైడ్రోజెల్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. దిస్ వన్ ఈజ్ సో క్యూట్. అండ్ ఇదేంటంటే పపాయ అండ్ విటమిన్ సి. ఇది బ్రైటన్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం హైడ్రేట్ చేస్తుంది అనమాట. పపాయ వచ్చేసి బ్రైటన్ చేస్తుంది, విటమిన్ సి వచ్చేసి హైడ్రేట్ చేస్తుంది. ఇది ఎంత బాగా వర్క్ అయిందంటే నా స్కిన్ మీద. యూజువల్గా నాకు విటమిన్ సి నాకు పడదనే ఫీలింగ్లో నేను ఉంటాను. అందుకని నేను విటమిన్ సికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏది యూజ్ చేయను. కానీ ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. అందుకని ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది మళ్ళీ నేను రీస్టాక్ చేసుకుంటాను అనమాట. ఇది చాలా బాగుంది ఫ్రమ్ అక్వాలాజికా. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే సన్ స్క్రీన్ రాసేస్తాను. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది 3 నుంచి విటమిన్ సి హైడ్రేటింగ్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ అనమాట. SPF 50+++. అండ్ ఇది ఈ 3 ప్రోడక్ట్స్ లేకుండా నేను అసలు బయటికి వెళ్ళను అనమాట. ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ 3 నేను కన్ఫామ్గా క్యారీ చేస్తాను. ఈ 2 మాత్రం నేను కన్ఫామ్గా రీస్టాక్ చేసుకుంటాను అనమాట. సన్ స్క్రీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ప్లీజ్ యూజ్ ఇట్. ఇంట్లో ఉన్నా సరే లేకపోయినా సరే యూ హ్యావ్ టు యూజ్ సన్ స్క్రీన్. మై బాడీ వాష్ ఫ్రమ్ నైకా వండరస్ట్ డ్రీమింగ్ ఆఫ్ ప్యారిస్ విత్ ఫైన్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ఛాంపియన్ అండ్ జెరీస్. ఈ షవర్ జెల్ గురించి నేను చాలా రివ్యూస్ చూసాను అనమాట. అందుకనే నేను తీసుకున్నాను. ఐ డెంట్ యూజ్ ఇట్ యట్. నేను లక్స్ వాడేదాన్ని అనమాట. అది లక్స్ ఫ్రేగ్రెన్స్ వాడుతున్నాను, పర్పుల్ వన్. ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బికాజ్ ఐఎమ్ యూజింగ్ డిఫరెంట్ వన్. నేను యూకేలో ఉండేదాన్ని కదా, సో అక్కడ షవర్ జెల్సే వాడతాను అనమాట. సో రీసెంట్గా అయిపోయిందని రీసెంట్గా తీసుకున్నాను. ఐ మీన్ రీసెర్చ్ అంటే నేను కొంచెం దానికి అలవాటు పడుతున్నాను అనమాట ఆ ఫ్రేగ్రెన్స్కి. సో సెకండ్ వన్ ఇది తీసుకున్నాను. దిస్ వన్ రివ్యూస్ చూస్తే చాలా బాగుంది. సో ఇది నాకు 400 ఉంది దీనికి. ఎస్, ఇది 400. 300 ml వచ్చేసి 400 ఉంది. నాకు ఇది 250కి వచ్చింది అనమాట. రీజనబుల్ ప్రైస్ అనే చెప్పగలను. బట్ దిస్ ఫ్రేగ్రెన్స్ మైల్డ్, అమేజింగ్ అని చెప్పలేను కానీ మైల్డ్గా ఉంది. షవర్ జెల్స్ ఎంత ఫ్రేగ్రెన్స్ ఫ్రీగా ఉంటాయో మీకు బాడీకి అంత బాగుంటుంది అనమాట. సో ఐ యూజ్ దిస్ వన్. ఆఫ్టర్ దట్ నివియా అండర్ ఆర్మ్స్కి నివియా పర్ల్ బ్యూటీ వాడతాను. గ్లాసెడ్ లిప్ ఆయిల్ అని చెప్పేసి నేను యూకేలో అమెజాన్లో తీసుకున్నాను. సో ఇక్కడ సేమ్ ప్రోడక్ట్ అయితే లేదు కానీ, సేమ్ బ్రాండ్ అయితే లేదు కానీ, ఇది ఎంత హైడ్రేట్ చేస్తుందంటే నా ఫేవరెట్ అనమాట. నేను నైట్ ఈ లిప్ ఆయిల్ రాసేసి పడుకుంటాను. చాలా హైడ్రేట్ చేస్తుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్. దిస్ ఇస్ గ్రేట్ పర్చేస్ అని చెప్తాను అనమాట. అండ్ లిప్స్టిక్ వచ్చేసి 093 మిడ్ నైట్ డేట్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దిస్ వన్ ఇస్ సో గ్రేట్. అంటే డార్క్ కలర్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఫేవరెట్ బుక్ వచ్చేసి ఇకిగాయ్. ఇదేమో జాపనీస్ సీక్రెట్ టు ఎ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్.
ఇది చదువుతుంటే గాయస్ నవేడేస్ ఐఎమ్ బికమింగ్ ఏ లేజీ, నాట్ లేజీ కైండ్ ఆఫ్ స్టఫ్. ఆమె న్యూ మామ్. లైక్ నాకు ఇప్పుడు 7 months బేబీ ఉన్నాడు. సో ఏంటంటే థింగ్స్ అన్నీ చూసుకుని వాడిని చూసుకుని చేసేటప్పటికి ఐ బికమింగ్ లిటిల్ బిట్ లేజీ రైట్ నౌ. అప్పుడు ఏం చేస్తానంటే ఈ బుక్ చదువుతాను. ఈ బుక్ చదువుతుంటే ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందంటే 80 నుంచి 90 ఏజెస్లో ఉన్న వాళ్ళు కూడా ఎలా వర్క్ చేస్తారో జాపనీస్లో, ఎంత హైడ్రేటెడ్గా, ఎంత మోడ్రన్గా, ఎంత వర్క్ చేసుకుంటారో వాళ్ళంతా వాళ్ళు లేజీగా ఉండకుండా. సో దీంట్లో చాలా క్లియర్గా రాశారనమాట. సో వెనెవర్ ఐ రీడ్ దిస్ బుక్ ఐ ఫీల్ మోటివేటెడ్, ఐ ఫీల్ ఇన్స్పిరేషన్. ఈ పాండ్స్ సీరం ఇది ఆల్రెడీ నేను వైటీ షార్ట్స్లో పెట్టాను, యూట్యూబ్ షార్ట్స్లో పెట్టాను. ఇది ఎలా వర్క్ అవుతుంది. ఇది 12% గ్లూటాసినమైడ్ కాంప్లెక్స్ అండ్ యాంటీ పిగ్మెంటేషన్ సీరం. దీనిదైతే నాకు లాంగ్ జర్నీ ఉంది ఇది వాడడానికి, ఈ సీరం వాడడానికి. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు లాస్ట్ 2 months నేను చాలా డార్క్గా అయిపోయాను అనమాట. అయిపోయిన తర్వాత ఈ పాండ్స్ సీరం నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇది వాడిన తర్వాత ఏమైందంటే నా స్కిన్ నాకు వచ్చింది. అంటే నేను బాగా వైట్ అయిపోలేదని చెప్పలేదు, నా స్కిన్ అయితే నాకు బ్యాక్ వచ్చింది. అండ్ ఇది రాసేసి నైట్ డాటన్కి ఫేస్ వాష్ చేసేసి ఇది రాసేసి నేను ఈ మసాజ్ రోలర్ షీ నుంచి తెచ్చుకున్నాను, యూకేలో షీ నుంచి తెచ్చుకున్నాను. ఇది రాసేసి రోజు ఇలాగా నైట్ టైం మసాజ్ చేస్తాను అనమాట. ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది గాయస్, మీరు నమ్మరు. ఇది మసాజ్ చేసిన తర్వాత నేను చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాను అండ్ నైట్ అంతా పీస్ఫుల్గా పడుకుంటాను అనమాట. సో దీస్ ఆర్ ద గ్రేట్ ప్రోడక్ట్స్. ఐ జస్ట్ వాంట్ టు షో యూ విత్ యూ గైస్. అవి చాలా మంచిగా నాకు వర్క్ చేస్తాయి. నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు వర్క్ చేస్తాయి అని కాదు, బట్ ఎవరైనా రీసెంట్గా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తాను. థ్యాంక్ యూ గైస్.